తిరిగి వార్తలకు స్వాగతం. పాలకొల్లులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు కూటమి అభ్యర్థి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గురువారం హాజరయ్యారు. ఇక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. అలాగే విదేశీ విద్య ద్వారా ఎంతో మందికి ఉన్నత విద్యను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, అత్యంత పవిత్రమైనటువంటి మాసం యొక్క రంజాన్ మాసం ఏదైతే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల ఏదైతే ఉందో ఆ రంజాన్ ఒక పవిత్రతకు, ఒక ఆధ్యాత్మికతకు, ఒక సేవా దృక్పథానికి ఒక ప్రతీక రంజాన్ అనే విషయం మనందరికీ తెలుసు. అందులో కూడా ప్రత్యేకించి అత్యంత పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఆ ఖురాన్ గ్రంథం కూడా ఈ రంజాన్ మాసంలోనే మరి ఆవిష్కరించడం కూడా మనందరికీ తెలుసు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం దేవగ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తిరిగి తనను గెలిపించాలని కోరారు. ఈయన వెంట గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాల అమలు పట్ల రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా సంతృప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాజమహేంద్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవిలత, ఎస్పీ పి జగదీష్లు పాల్గొన్నారు. She'll be calling the orders and following it up. She'll be calling the effective flags. It is removed. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఆనాటి పరిస్థితులను ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ వర్త్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి బాలికల విద్య కోసం సావిత్రిరావు పూలే ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. పూలే సంఘ సంస్కర్తని, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందని అన్నారు. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆచరణలు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి. సాధారణమైన వ్యక్తుల్లాగా వాళ్ళు ఆలోచించరు. అండ్ ఆ సమయంలో 1800స్లో ఉన్నటువంటి కట్టుబాట్లు, దురాచారాలు వాటి మధ్యలో ఆయన చేసినటువంటి పని మెయిన్గా ఉమెన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ, రీమ్యారేజ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ అబాలిషన్ గురించి ఫైట్ చేయడం కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి ఆయన చేసినటువంటి కృషి కానీ, అలాగే వారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారు కూడా ఫస్ట్ గర్ల్స్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. ఇలాగ వాళ్ళు అనేకమైనటువంటి కృషి చేశారు. ఆ రోజుల్లో చాలా ఏమంటారు, వాళ్ళ మీద చాలా దాడులు జరిగినాయి. వాళ్ళని చాలామంది అపోజ్ చేశారు. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తామని చెప్పి వాళ్ళ మీద చాలా చేశారు. అయినా చేసినా కూడా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాళ్ళు కట్టుబడి ఆయన ఫైట్ చేసి ఆయన అనుకున్నది సాధించారు. సమాజంలో ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భవానీ ప్రకాష్, బీసీ సంక్షేమ అధికారి పి రమేష్ బాబు, సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్లు పాల్గొన్నారు. ముస్లింలు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదరులను ఆయన కలిసి శుభాకాంక్షలు చెప్పి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయమని ఈ పార్టీల అగ్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్లు ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అంబాజీపేట గ్రామంలో గురువారం జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. భారీగా తరలి వచ్చిన జనం మధ్య జరిగిన ఈ సభలో జనసేన, తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధులను గెలిపించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు పాల్గొన్నారు. గన్నవరం గర్జించింది. ఇది గోదావరి గర్జన. ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన. మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు, పవర్ స్టార్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు, గన్నవరం జనసేన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు, నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో 3 మహానుభావులు పుట్టారు. మొన్నే జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చా. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం. సప్లైన్ ద్వారా సంవత్సరానికి 30,000, 5 సంవత్సరాల్లో 1,50,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం, న్యాయం చేపిస్తాం, తీర్మానం చేస్తాం, కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం. 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీ 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా. 2,000 అవునా కాదా? ఎవరి వల్ల అయింది? ఎవరి యొక్క ప్రమేయం? అంతేకాదు 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా లేదా? ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు? కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? అన్ని పెరిగిపోయినాయి. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, మా పిల్లలు ఉన్నారు ఇక్కడ. కోనసీమ అందాల సీమ. ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమనే. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఈ కోనసీమ వాసులది. ఈద్ ముబారక్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమణులకి, సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరపున. అలాగే ఈ రోజున బీసీలకు వెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషివలుడు జ్యోతిబా పూలే జయంతి. అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి, బీసీలకి సాధికారత రావాలి. అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కలహాల సీమ కాదు ఇది, ప్రేమ సీమ, కొబ్బరి సీమ. కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో, అలాంటి లేత మనస్సు ఉన్నాయి. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల ఎకరాల హెక్టార్లలో
కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ఆ ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరికితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు, కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు, బిల్డింగ్ లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఆంధ్రప్రదేశ్కి కావాలా? లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం, ధరలని గిట్టుబాటు ధర, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మామిడికుదురు మండలం లూటుగురు గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు, ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, వార్డు సభ్యులు కడలి నౌకరాజు, అడబాల చిన్నీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15న భీమవరం రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. సామాజిక మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే, భీమవరం కలెక్టరేట్ లో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భక్తి శ్రద్ధలతో తణుకులో రంజాన్ వేడుకలు, ముస్లింలకు సందేశం ఇచ్చిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా తొలితరం సంఘ సంస్కర్త పూలే జయంతోత్సవాలు, నివాళులర్పించిన రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ప్రభుత్వాసుపత్రిలో జాతీయ సురక్షిత మాతృ దినోత్సవం, ప్రసవాలపై అవగాహన కలిగించిన వైద్యులు. తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో పూలేకు నివాళులర్పించిన అభ్యర్థి బొలిశెట్టి, పాల్గొన్న కార్యకర్తలు. పెనుగొండ మండలం దేవగ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి చెరుకువాడ, చేసిన అభివృద్ధిని గుర్తించి ఓట్లేయాలని విజ్ఞప్తి. పాలకొల్లులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రామనాయుడు, ముస్లింలకు శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల నిబంధనల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా. ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్, రంజాన్ సభలో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయం, కోనసీమలో ధీమం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.